ఏలూరు జిల్లా గోపన్నపాలెం శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాళ్ల అమ్మవారి జాతర సందర్భంగా తొలిసారి మ్యూజిక్ షో చేయడానికి ప్రముఖ గాయని ఇంద్రావతి చౌహాన్ వచ్చారు. ఈవెంట్ ఆర్గనైజర్ సన్నీ ఇంటిని ఆమె సందర్శించారు. పుష్ప 1లోని ఊ అంటావా ఊహు అంటావా పాట పాడిన గాయని రావటంతో ఆ గ్రామంలో అభిమానులు ఆమెను చూసి ఎగబడ్డారు. శ్రీ అచ్చమ్మ తల్లి పేరంటాళ్ల అమ్మవారి జాతరకు రావటం చాలా సంతోషంగా ఉందని గాయని ఇంద్రావతి చౌహాన్ తెలిపారు. ప్రముఖ గాయని ఇంద్రావతి అయితే ఈరోజు ఏలూరు జిల్లా ఏలూరు అయితే చేరుకున్నారు. ఇక్కడ మారుమూల పల్టూరు పెదవేగి మండలంలోని ఎడ్లపాలెంకి అయితే వచ్చారు తన స్నేహితుల ఇంటికి. మనతో పాటు ప్రస్తుతం ఇంద్రావతి అయితే ఉన్నారు, మాట్లాడదాం. ఈ రోజున ఏలూరు మారుమూల పల్టూరు అయితే వచ్చారు జాతరలకి. అచ్చం తల్లి పేరంటాల జాతర ఎంతో ఘనంగా ఉంటుంది, చాలా ఇదిగా చేస్తూ ఉంటారు. 68 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇక్కడికి జాతరకు రావడం ఎలా అనిపించింది? ఇది ఫస్ట్ టైం నేను రావడము. చాలా హ్యాపీగా ఉంది. ఆహ్, గాలాయగూడ గ్రామంలో మన శ్రీ అచ్చమ్మ పేరంటాల అమ్మవారి జాతరలో షో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఎక్సైట్‌మెంట్‌గా గూడా ఉంది. అలాగే సన్నీ గారు అండ్ బన్నీ గారు వాళ్ళిద్దరూ నన్ను ఆహ్వానించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఎవరు కూడా మిస్ చేయకండి. ఈ ఈవెంట్‌కి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుకుంటున్న మీ ఇంద్రావతి చౌహాన్. మేడం, అయితే ఈ ప్రపంచవ్యాప్తంగా కూడా అంటే గతంలో తెలంగాణ వరకు ఫోక్ సాంగ్స్ చేస్తూ ఎంతో ప్రఖ్యాతి చెందారు. అయితే ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా ఇంద్రావతి అంటే తెలియని వారు లేరు. ఇది ఎలా ఉంది మేడం? నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ సాంగ్‌తో ఇలా ఫేమస్ అవ్వడము. అండ్ అలాగే ప్రతి ఒక్కరు నన్ను రిసీవ్ చేసుకోవడము. వాళ్ళ వాళ్ళ ప్రేమ, వాళ్ళ ఆప్యాయతలు నా మీద ప్రేమ చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉంది. యాహ్! అయితే గతంలో అయితే మిమ్మల్ని ఫోక్ సాంగ్స్ చేస్తూ తెలంగాణకి పరిమితమయ్యారు. మంగ్లీ సిస్టర్ అనేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్‌గా మిమ్మల్ని ఇంద్రావతి అని ఐడెంటిఫై చేసే పరిస్థితి ఉంది. ఇది ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? నాకు చాలా హ్యాపీగా ఉంది. నో డౌట్స్. ఇద్దరం సేమ్ ఉంటాం కాబట్టి యాహ్! నన్ను కొంతమంది మంగ్లీ అని అనుకుంటారు. యాహ్! చాలా హ్యాపీగా ఉంది. అయితే ఇప్పుడు రానున్న రోజుల్లో ఎటువంటి ప్రాజెక్ట్ చేస్తున్నారు మేడం? యాక్చువల్‌గా నేను ఇప్పుడు అయితే యాహ్! లార్డ్ శివ సాంగ్స్ పాడుతున్నా. ఆల్సో నేను తమిళ్ సాంగ్ కూడా పాడుతున్నా. అయితే మన టాలీవుడ్డే కాకుండా మొత్తం అంతా ప్రపంచవ్యాప్తంగా అన్ని బాలీవుడ్ అందరూ కూడా అన్నిట్లో కూడా మీరు పాడుతున్నారు. అలాగే ఫోక్ సాంగ్స్ ఏమన్నా ప్రైవేట్ ఆల్బమ్స్ ఏమైనా చేస్తున్నారా మేడం? ఇప్పుడైతే చేయట్లేదండి. ఐ థింక్ ఫ్యూచర్‌లో చేయగలను. యాహ్! అయితే మొత్తం మీద చూసుకుంటే ఇటు ఏలూరు జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతున్న గోపన్నపాలెంలో అచ్చమ్మ పేరంటాలకి రావడం తనకెంతో సంతోషంగా ఉందని చెప్పి, తను ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని ఆల్బమ్స్ చేసి ఇటు ప్రేక్షకులకు మరింత చేరువవుతానని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.